చాలామందికి చిన్న సైజ్ యూట్రస్ ఉంది అని చెప్తా ఉంటారు కొంతమందికి. సో, దానివల్ల మాకు ప్రెగ్నెన్సీ రాదా? చాలామంది మాకు రాదు అని చెప్తున్నారు అనే డౌట్స్‌తో వస్తారనమాట. ఇవాళ దాని గురించి మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ విజయ్ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. సో, సైజ్ ఆఫ్ ద యూట్రస్ నార్మల్‌గా మనకి ఒక అడల్ట్ విమెన్‌కి ఇట్ షుడ్ బి అబౌవ్ 5 సెంటీమీటర్స్ అనమాట. 5, 6, 7 ఇప్పుడు ఒకసారి డెలివరీ అయిందనుకోండి కొంచెం 7, 8 సెంటీమీటర్స్ దాకా కూడా వెళ్తుందనమాట. మనము చిన్న యూట్రస్ అంటే ఇన్ఫెంటైల్ యూట్రస్ అట్లా ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఇట్స్ లెస్ దాన్ 4 to 5 సెంటీమీటర్స్ కన్నా యూట్రస్ సైజు తక్కువ ఉంటే దాన్ని స్మాల్ యూట్రస్ అని కేటగరైజ్ చేస్తామన్నమాట. సో ఈ స్మాల్ యూట్రస్ అని ఎప్పుడెప్పుడు చెప్తాము అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసేసి జెనెటిక్ కాజెస్ వల్ల ఫస్ట్ థింగ్ అనమాట. అంటే మనకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉండటం వల్ల అది చిన్న సైజ్ యూట్రస్ అయి ఉండొచ్చు. ఇంకొకటి వచ్చేసేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దానివల్ల కూడా మనకి చిన్న యూట్రస్ ఉండొచ్చు. ఇంకొకటి యాషర్మన్ సిండ్రోమ్, దీనివల్ల కూడా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి జెనెటిక్ గురించి మాట్లాడుకుందాం. జెనెటిక్స్ అంటే మన ఫ్యామిలీ ద్వారా మనకు వచ్చేదన్నమాట. సో మన పుట్టుకతోనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఒక అబ్నార్మల్ అనమాట. ఇప్పుడు మనకు కొంతమంది కాళ్ళు చేతులు ఎలాగో ఉండవు, లేదంటే ఇంకేదైనా అవయవ లోపాలు ఉండటము అట్లా ఉంటాయి కదా. అట్లాగా కొంతమంది ఆడవాళ్ళకి చిన్న సైజ్ యూట్రస్ ఉంటుంది అనమాట. సో అది మనం చేసేది కూడా ఏముండదు, కానీ ఒకసారి టెస్ట్ చేస్తాము. కొన్ని హార్మోన్ ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చి ఏమన్నా సైజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా చూస్తాం. అండ్ కొంతమందికి ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేది తొందరగా ఆగిపోవటం, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా గుడ్లు తగ్గిపోవటం వల్ల వాళ్ళకి పీరియడ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు కూడా గర్భసంచి చిన్నదైపోద్ది అనమాట. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటే గర్భసంచి సైజు ప్రాపర్గా ఉంటుంది, అదే పీరియడ్స్ రాకపోవటం వల్ల అది ష్రింక్ అయిపోద్ది. సో అది ఏ కేటగిరీలో ఉందనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ పేషెంట్స్ ఇందాక చెప్పినట్టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న పేషెంట్స్కి కూడా మనకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం వల్ల వాళ్ళకు కూడా యూట్రస్ సైజ్ అనేది తగ్గిపోద్ది అనమాట. ఇలాంటి పేషెంట్స్ ఎవరన్నా ఉంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళ సైజ్ ఒకసారి చెక్ చేసుకొని ఒక 3 to 4 months పాటు వాళ్ళు హార్మోన్ ట్యాబ్లెట్స్ మీద పెడతామన్నమాట. సో ఎప్పుడైతే ఆ యూట్రస్ సైజ్ నార్మల్కి వచ్చిందో అప్పుడు దాని ప్రకారంగా వాళ్ళ ఎగ్ కానీ వాళ్ళ హస్బెండ్ స్పర్మ్ ఎలా ఉందనేది చెక్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి యాషర్మన్ సిండ్రోమ్ అనమాట. దీంట్లో ఏంటి అంటే ముందు ఏదన్నా అబార్షన్స్ అయి ఉండటం కానీ, ముందు ఏదన్నా ప్రొసీజర్స్ చేసుకోవటం కానీ మన గర్భసంచి లోపల, అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే అట్లా ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళకి ఒక్కొక్కసారి ఓవర్గా స్క్రేపింగ్ చేసేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే లోపల అతుకులు వచ్చేసేసి దానివల్ల మనకి పీరియడ్స్ అనేది రాకుండా గర్భసంచిలో ఉన్న పొర చాలా సన్నగా అయిపోయింది. సో పీరియడ్స్ రావన్నమాట. అందువల్ల కూడా ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్కి మనము ఇట్లా లైక్ యాషర్మన్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్కి ఏం చేస్తామంటే మనం హిస్ట్రోస్కోపీ ద్వారా, హిస్ట్రోస్కోపీ అంటే సన్నటి స్కోపు త్రూ వెజైనా యూట్రస్లోకి పంపించి ఆ అతుకులు ఉన్నాయా లేదా, ఇట్లా అడేషన్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఏదన్నా ఉంటే అవన్నీ కట్ చేస్తామన్నమాట. అవన్నీ కట్ చేసి సో దట్ కొన్ని హార్మోన్ ట్యాబ్లెట్స్ మీద పెట్టి వాళ్ళకి ఎండోమెట్రియం లైనింగ్, గర్భసంచిలో ఉన్న పొర పెరిగేటట్టు చేస్తాం. ఇప్పుడు రీసెంట్గా పిఆర్పి అని, స్టెమ్ సెల్ థెరపీ అని ఇట్లాంటి కొత్త కొత్త అడ్వాన్సెస్ వచ్చినాయి. సో దట్ ఎండోమెట్రియం, గర్భసంచిలో ఉన్న ఎండోమెట్రియం మంచిగా గ్రో అవడానికి. సో ఈ ప్రకారంగా కేటగరైజ్ చేసుకొని పేషెంట్స్ ఎవరెవరు ఏ ఏ కేటగిరీలో ఉన్నారు అనేది చెక్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకా కొంతమంది పేషెంట్స్ ఉంటారు ఎవరైతే క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఉంటుంది గర్భసంచి, కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల కీమో, రేడియో గర్భసంచి సైజు తగ్గిపోద్ది. ఎందుకంటే పీరియడ్స్ రావు కాబట్టి సైజ్ తగ్గిపోద్ది. అలాంటి పేషెంట్స్కి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ట్యాబ్లెట్స్ ఒక 3 to 4 months ఇచ్చి మన ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి పీరియడ్స్ న్యాచురల్గా పీరియడ్స్ ఎలా వస్తాయి అట్లా మిమిక్ చేసుకొని మనము గర్భసంచి పొర నార్మల్గా చేసుకొని అండ్ సైజ్ ఆఫ్ ద యూట్రస్ని కూడా నార్మల్గా చేసుకొని వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం అనమాట. ఇంకా ఇట్లా దీని గురించి ఏదన్నా డౌట్స్, స్మాల్ యూట్రస్ ఉన్న వాళ్ళకి ఫర్దర్గా ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.